దాదాపుగా 1 crore పాసెస్ ఇస్తాం మన రాష్ట్రాల్లో 1 crore పాసెస్ ఇస్తున్నాం. 10 లక్షల మంది ఉంటారు, కానీ ప్రతి నెల రావాల్సి ఉంటుంది. కాబట్టి 4 లక్షలు మన ఎంప్లాయీ పాసెస్ తప్పిస్తే ఈ స్టూడెంట్ పాసెస్ 6 లక్షలు ఉంటాయి. 6 లక్షలు ఒక్కొక్కళ్ళు ప్రతి నెల రావడం అనేది కనుక లెక్కేసుకుంటే 10 లక్షల సార్లు 1 crore టైమ్స్ వీ హ్యావ్ టు ఇష్యూ పాసెస్. సో అవి ఈ ప్రక్రియ ద్వారా సెంట్రలైజ్డ్ అండ్ కంప్యూటరైజ్డ్ బస్ పాస్ సిస్టమ్ ద్వారా అది ఇంప్రూవ్ అవుతుంది. ఇది కాకుండా బయోడీజిల్కి కూడా టెండర్స్ కాల్ఫర్ చేయడం జరిగింది. డీజిల్ కాస్ట్ తగ్గింది. అదృష్టవశాత్తు ఈ రోజున కొంచెం ప్రశాంత పరిస్థితి ఎందుకు ఉందా అంటే ఆర్థికంగా మనం చూసుకుంటే డీజిల్ రేట్లు తగ్గడం కూడా. మాకు డీజిల్ రేట్లు కనుక 2011లో ఏ డీజిల్ రేట్ ఉందో ఆ రేట్ ఉంటే మమ్మల్ని నష్టాలు ఎందుకు వస్తున్నాయని ఎవరు ప్రశ్నించరు. మా దురదృష్టం ఏంటంటే డీజిల్ రేట్లు పెరుగుతూ ఉంది. నష్టానికి అదొక ముఖ్యమైన కారణం. ఎప్పటికప్పుడు ఆఫీసర్స్ రివ్యూ చేసుకుంటూ కాస్ట్ రిడక్షన్ ఎంత చేసుకున్నప్పటికీ కూడా ఈ డీజిల్ రేట్ అనేది చాలా ఇబ్బందికరమైంది. అది తగ్గటం అనేది అదొక గాడ్స్ గ్రేస్. అందువల్ల కూడా మనకి కొంత ఖర్చు తగ్గింది. దానివల్ల అయినప్పటికీ కూడా మనం ప్రత్యామ్నాయ ఇంధన ఏర్పాట్లు చేయాలనేటువంటి దృష్టితో బయోడీజిల్కి కూడా పోతున్నాం. బయోడీజిల్ కనుక మనం 10% వాడేటువంటి అవకాశం ఉంది. మనం 60 crores డీజిల్ మనం 60 crore లీటర్స్ ఆఫ్ డీజిల్ కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. అందులో 10% అంటే 6 crores కనుక ఇది తీసుకున్నట్టుంటే ఏదైతే రేట్ తగ్గుతుందో 2 రూపీస్ కానీ 3 రూపీస్ కానీ లీటర్కి, సో ఈ మనకున్న ఈ 10%లో అంటే 6 crores రూపాయి తగ్గితే 6 కోట్ల ఆదా అవుతుంది. లేదు 2 రూపాయలు తగ్గితే 12 కోట్ల ఆదా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కూడా, అదే కాకుండా రేపు డీజిల్ వేరే కారణం చేత ప్రపంచీకరణలో భాగంగా ఎప్పుడు రేటు పెరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఈ డీజిల్ ప్రైస్ కూడా బయోడీజిల్ ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్కే మేము పోతున్నాం, ఫ్లోటింగ్కి పోవట్లేదు. కాబట్టి ఒకవేళ అది 10 రూపాయలు పెరిగినప్పటికి కూడా 10 × 6 కోట్లు అంటే 60 కోట్లు మేము ఆదా చేసినట్టే అవుతుంది. కాబట్టి ఈ ప్రత్యామ్నాయ ఇంధన ఏర్పాట్లు అనేది చేసుకుంటున్నాం. ఇది వాడటం వల్ల మరొక ప్రయోజనం కూడా ఉంది. ఉత్తరోత్తర ఇంజన్స్ డెవలప్మెంట్ కూడా కంపెనీస్ కూడా చేసడానికి అవకాశం ఉంటుంది. బయోడీజిల్కి అనుగుణంగా ముందుగానే మనకి జరిగేటువంటి అవకాశం ఉంది. అట్లానే సెంట్రల్ లెవెల్లో కూడా పాలసీ కూడా మనకి మార్పులు చేర్పులకు కూడా ఈ ప్రయోగాలు చేయడం ద్వారా అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తున్నాం. అయితే బస్సులు బయోడీజిల్ వాడటం వలన వాటికి ఇబ్బంది లేని పద్ధతిలోనే వాడటం అనేది కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.